తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నియోజకవర్గానికి సంబంధించి అటు రెహమత్ నగర్, ఇటు బోరబండ, అలాగే మోతీ నగర్ ఈ ఏరియాస్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన ఉంది. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పి కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్తీలు కానీ లేదంటే జరుగుతున్న అంశాలు కానీ ఏమైనా మార్పులు జరిగాయా? ప్రధానంగా ఇవి మనం అడుగుతున్న పాయింట్. సో చాలా మంది పెద్ద మార్పులు అయితే ఇక్కడ కనపడలేదు అనేది మనకు చెప్తున్న మాట. సో చాలా మంది ప్రజలు ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మార్పు ఏం కనపడలేదు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది కొత్తగా బీజేపీ పేరు కూడా వినపడతా ఉంది. కొంతమంది నవీన్ యాదవ్ పేరు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే టోటల్ గా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ప్రజల్లో కనపడతా ఉంది. సో ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద కన్ఫ్యూజన్ వాతావరణం కనపడుతుంది. బీజేపీ అభ్యర్థి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి సో ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ కనపడతా ఉంది. కొత్త ప్రభుత్వం తర్వాత పరిపాలన ఎట్లా ఉంది, సో కొత్త అంశాలు ఏమన్నా జరుగుతున్నాయా లేకపోతే వీటి మీద ప్రధానంగా కనపడతా ఉంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నా ఆటో? ఎన్ని సంవత్సరాలు? ఎట్లుంది? పర్లేదా? ఎట్లా ఉంది? కొత్తగా ఏమన్నా మార్పు జరిగిందా కొత్త ప్రభుత్వం వచ్చినాక? దారుణమా? ఎట్లా మరి? అంటే మీరు కూడా చాలా సార్లు ఇబ్బందులు పడుతున్నారని వెళ్ళారు కదా, ఈ ఆటోలో ఇబ్బందులు పడుతున్న ఈ ఓలా ఇవి వచ్చినాక ఆన్లైన్ ఇబ్బందులు పడుతున్నారా బాగా? ఈసారి ఎవరు వస్తారంట బాబాయ్? ఎవరుంటారంట ఈసారి? టిఆర్ఎస్. ఎందుకు అంటే టిఆర్ఎస్ ఎందుకు? ఎట్లానో మావాడు ఇట్లా బండి పెట్టుకొని బతుకోవచ్చు అంతేనా? అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నామే అన్న మార్పు కనపడిందా మన బస్తీల్లో కానీ? ఎట్లా? అదే ఒక లేడీస్ కి ఒక ఫ్రీ బస్, దాని తర్వాత ఏం లేదు. మరి అంటే ఈసారి ఎట్లుంటది మరి? మాగంటి గోపీనాథ్ వైఫ్ కి మరి ఉంటదా మరి బీఆర్ఎస్? గోపీనాథ్ వైఫ్ కి ఇచ్చారు కదా ఈసారి, ఇచ్చారు కానీ టిఆర్ఎస్ వస్తుంది. టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నే చూస్తారా లేకపోతే అభ్యర్థినా? టిఆర్ఎస్ ఎట్లా అంటే అందరు జనాలకు తీసుకొని వెళ్తారు సార్. వాళ్ళు ఏం తప్పు చేశారో పెద్ద దాంట్లో కానీ అది నాకు తెలియదు, కానీ టిఆర్ఎస్ ఉంటే అందరూ బతుకుతారు. మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా కొత్త ప్రభుత్వం, మరి లేడీస్ అంటే కదా. అంటే మరి మీ పరిస్థితి ఏంటి? బస్తీలో ఉండే పరిస్థితి అదే. మీ సమస్యలు ఏమున్నాయి బాబాయ్? బస్తీ సమస్యలు ఏమున్నాయి? ఏమన్నా తీర్నియా? బస్తీలో సమస్యలు ఉంటాయి కదా మనకి, నీళ్ళ సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా, తీర్నియా? బీఆర్ఎస్ ఉంటుంది, పెద్ద మార్పు జరగలేదు అనేది పబ్లిక్ చెప్తున్న మాట. అంటే మీరు ఇక్కడేనా ఉండేది? ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? సంవత్సరాల నుంచి ఏమనిపిస్తా ఉంది? ఏమన్నా కొత్త ప్రభుత్వం వచ్చింది, బస్తీలో ఏమైనా మార్పులు జరిగినాయి? ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఖాళీ బస్ కు లేడీస్ కు బస్సు ఫ్రీ చేసిండు, వేరేది ఏం చేసిండు? మొగోళ్ళకేమో పెంచిండు, లేడీస్ కేమో ఫ్రీ చేసిండు. మొగోళ్ళు 10 రూపాయలు కిరాయి పెట్టేది 20 రూపాయలు పెట్టాలి. ఏం చేసింది? ఫ్రీ కరెంట్ ఇస్తున్నా, 500కి సిలిండర్ ఇస్తున్నా. ఫ్రీ కరెంట్ 500 గ్యాస్ ఎవరికి వస్తుంది? 110 మందికి వస్తే అయిపోయినా అందరికి రావాలి. అందరికి రావాలి వచ్చేది అంటే ఏమొస్తుంది? ఎవరికి ఇస్తుంది? ఈ మీ బస్తీల పరిస్థితి ఏంది బాబా? ఎట్లా ఉంది? బస్సులు ఏంది? కరెంట్ పోతే 2 గంటలు రావచ్చు. ముందు కరెంట్ పోకపోతే ఇబ్బంది ఉంది చాలా. మరి ఈసారి ఎట్లుంటది మరి పోటీ? మాగంటి గోపీనాథ్ వాడు ఫోన్ బంద్ చేసుకుంటాడు కరెంట్ వాడు. 2 గంటలు అయినాక వేస్తాడు. అదే వాళ్ళ దాని గురించి కరెంట్ బంద్ చేస్తాం. కరెంట్ బంద్ చేస్తే ఫ్రీ అయిపోతుంది. మరి ఈసారి ఎట్లుంటది పోటీ? అంటే 3 పార్టీలకు ఉంటుందా? అట్లా 3 పార్టీలు ఎక్కడ వస్తాయి? వస్తే ఒకటే వస్తాయి. అంటే 3 పార్టీలు పోటీ ఉంటుందా? పోటీ ఉంటది. పోటీ ఉంటే మనుషులకు అందరికి తెలిసిపోయింది. వీళ్ళు ఖాళీ నమూనాకు చెప్పిండ్రు, అయిపోయి మేము చేస్తాము, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చేసినారు? మాగంటి గోపీనాథ్ వైఫ్ ఆమెకి ఇచ్చిరా సునీతమ్మకి, మరి ఆమెకి ఎట్లా ఉంటుంది? ఇక పార్టీ నుంచి ఆమె వస్తుంది.
పార్టీ నుంచి ఆమె వస్తుంది. పార్టీనే చూస్తారు ఇక్కడ. అవును, మళ్ళీ పార్టీకే చూశాడు. అభ్యర్థి ఎవరైనా ఎవరు ఉంటే మాకేం చేశాడు? పార్టీ మంచి పని చేస్తేనే కదా వీళ్ళు చేశాడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? నవీన్ యాదవ్కి ఇచ్చింది. అది ఏమి ఇస్తే ఏమవుతుంది? లోకల్ అంటున్నాడు కదా నవీన్ యాదవ్, నేను లోకల్ కదా అతను అంటాడు, చాలా అంటారు వాళ్ళు. జడ్సీ పట్టుకోవడానికి టికెట్ దొరికిందంట, నేను అది చేస్తా ఇది చేస్తా అది అంతా చెప్తాడు. పార్టీ చేస్తేనే కదా నేను చేసి. కాంగ్రెస్ చేయాలంట. నువ్వు పైకి వెళ్ళి రాంది నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇస్తావు. రేవంత్ రెడ్డి చేయదంట. రేవంత్ రెడ్డి ఏం చేయడు. రేవంత్ రెడ్డి నుంచి ఏం కాదు. హైడ్రా తీసి పేదల ఇళ్ళు కూలగొట్టి ఏం చేసి హైడ్రా ముందు ఉండేనా? అందరికి నడుచుకుని దొప్పుకొని పోవాలి పార్టీ అంటే. మళ్ళీ వాళ్ళే ఓటేసారా? పెద్దోళ్ళే వేసారా ఓటు? పేదోళ్ళే వేస్తారు కదా ఓటు. నువ్వు పేదోళ్ళ ఇండ్లు గులగొట్టి అది చేసి కాంగ్రెస్ అంతా రాదులే. ఏమో చెప్పలేము ఇక బోకస్ ఓట్లతోటి దాంతో చేసేటోళ్ళు లోపల లోపల చేసుకుంటారు. నవీన్ యాదవ్ ఉన్నాడు ఇక మంచిగానే, ఏం చేస్తారు? పార్టీ దిక్కెళ్ళి అవుతుంది అదంతా. బీజేపీకి అంతా లేదు. నువ్వేంటా బాబాయ్? ఇక్కడ ఎవరికి ఇల్లు ఉన్నాయి 2 బిల్డింగ్, వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఇల్లు వచ్చినాయి గవర్నమెంట్ది. అర్థమైంది సార్? అర్థమైందా? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి రెంట్ కడతా. ఈ మిడిల్ క్లాస్ కూలీ చేసి రాలేదు. 2 సార్లు అప్లై చేసిన. ఈ సార్ వచ్చినాక లైన్లా దూరి 2 కిలోమీటర్ లైను మండల్లా ఇచ్చా, రాలేదు. అంటే మా అదృష్టం లేదు. అంటే వాళ్ళకి వీళ్ళకి బాధ పెట్టవచ్చు. ఎవరికి? టిఆర్ఎస్ సార్. మాకు ఇల్లు ఉండని లేదు కానీ టిఆర్ఎస్. ఎత్తైనా టిఆర్ఎస్.